హాయ్ హలో వెల్కమ్ టు ఎయిటింగ్ కోచ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చి లూప్స్ ఇన్ జావా. సో మనం ఇప్పటివరకు కవర్ చేసిన టాపిక్స్ డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ప్రింట్ స్టేట్మెంట్ ఎలా ప్రింట్ చేయాలి, కంపారేటర్స్ ఎందుకు యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం, ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసాం. సో ఇవాళ జావా ఇన్ తెలుగు డీటెయిల్గా తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ లూప్స్, అసలు లూప్స్ అంటే ఏంటి? లూప్స్ ఆర్ యూజ్ టు ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేయడాన్ని లూప్స్ అంటాం. లూప్స్ వల్ల యూజ్ ఏంటి? లూప్స్ దే రెడ్యూస్ రెడ్యుడెన్సీ అండ్ కోడ్ ఎఫిషియన్సీ. అవి ఏం చేస్తాయి? ఒక 10 to 20 టైమ్స్ రాసిన టాస్క్ ని సింగిల్ టైమ్స్ లో రాసేస్తారు. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఫ్రెండ్కి ఒక టెక్స్ట్ చేయాలి, హాయ్ హలో హౌ ఆర్ యూ అని. సో ఇదే టెక్స్ట్ ని 10 to 20 ఫ్రెండ్స్ కి పంపించాలి. సో ఎవ్రీ టైం నువ్వు వాళ్ళ చాట్ ఓపెన్ చేసి హాయ్ హలో హౌ ఆర్ యూ, హాయ్ హలో హౌ ఆర్ యూ, హాయ్ హలో యూ ఇలా ప్రతిసారి మెసేజ్ చేస్తే నీకు టైం ఎఫిషియన్సీ చాలా సేపు పడుతుంది. సో మాన్యువల్ గా నువ్వు ప్రతిదీ చేయాలి. సో ఇదే టాస్క్ ని మనం ఒక ఏఐకి ఒక ప్రోగ్రామ్కి ఇస్తాం. సేమ్ మెసేజ్ అందరికి ఫార్వర్డ్ చేయాలి. సో ఒక మెసేజ్ వాట్సాప్ లో ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేయడం లాంటిది ఒక లూప్స్ అంటే. సో మన ప్రోగ్రామింగ్ లో ఎలా వాడతాం ఈ కాన్సెప్ట్ ని? ప్రోగ్రామింగ్ లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని 10, 20, 50 టైమ్స్ ఒకటే టాస్క్ చేయాలి. ఈ టాస్క్ ని నువ్వు 10 to 20 టైమ్స్ రాయడం కన్నా ఒకటే టాస్క్ ని రాసి దాన్ని లూప్స్ లా కన్వర్ట్ చేస్తే అది నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ లో స్టాంప్ వేయాలి. సో ప్రతి పేజీ నీకు 1000 పేపర్స్ టాస్క్ చేయాలి. సేమ్ టాస్క్ 1000 వాటికి సీల్ చేయాలి. సో ప్రతి సీల్ చేయాలంటే సేమ్ సింగులరే. సో ప్రతి పేపర్ మాన్యువల్ చేయాలంటే నీకు టైం ఎంత పడుతుంది? ఒక 10 to 20 టైమ్స్ పడుతుంది. 20 minutes పడుతుందా? 100 minutes, మేబీ 1 hour. సో ఈ టైం ఎఫిషియన్సీని మనం కవర్ చేయడానికి ఒక ఆటోమేటిక్ ఒక ఏఐ ఒక మిషన్కి ఇచ్చేసి ఆటోమేటిక్గా దాన్ని ప్రతి పేపర్లో స్టాంప్ ప్రింట్ చేయని చెప్పడం. సో దీనే లూప్ అంటాం. ఒకటే టాస్క్ ని 10 to 20 టైమ్స్ చేయడం. సో జావాలో లూప్స్ 3 టైప్స్ ఏంటి? వైల్ లూప్, ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్. సో వైల్ లూప్ ఎందుకు వాడతాం, ఎప్పుడు యూస్ చేస్తాం, ఫర్ లూప్ ఎప్పుడు వాడతాం, ఎందుకు యూస్ చేస్తాం, అండ్ ఫర్ ఈచ్ లూప్ ఎందుకు వాడతాం, ఎందుకు యూస్ చేస్తాం కంప్లీట్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వైల్ లూప్. సో వైల్ లూప్ అంటే రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ట్రూ. ఒక కండిషన్ ట్రూ అయ్యేంత వరకు రిపీటెడ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్. సో ఫ్యాన్ ఎన్ని రొటేషన్ తిరగాలో మనకు తెలియదు, బట్ స్విచ్ ఆన్ ఉన్నంత వరకు ఫ్యాన్ తిరగాలి. సో ఇలాంటి కండిషన్స్ లో, ఇలాంటి సినారియోస్ లో మనం వైల్ లూప్ వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రొటేషన్ సర్కిల్ అన్నది కంప్లీట్ తిరుగుతూనే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ఫ్యాన్ ఆఫ్ చేసేంత వరకు ఆ ఫ్యాన్ అన్నది తిరుగుతూనే ఉంటుంది, రొటేట్ అవుతూనే ఉంటుంది. ఈ పర్టికులర్ ఎక్కడ వాడతాం అంటే ఎక్కడ స్టాప్ చేయాలో తెలియనప్పుడు వైల్ లూప్ వాడతాం. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? సో వైల్ లూప్. సో వైల్ లూప్ అంటే ఫస్ట్ సింటాక్స్ ఎలా అంటే వైల్ అని రాసి కండిషన్ రాసి ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ట్రూ రాసి ఈ కండిషన్ లో ట్రూ స్టేట్మెంట్ రాసి ఇక్కడ ఏదైతే కోడ్ ఇస్తామో మీ ఇష్టం, ఏ కోడ్ అయినా ఇవ్వండి, ప్రింట్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక ప్రింట్ ఏదో కోడ్ ఇవ్వండి. లైక్ మనం ప్రింట్ చేయాలి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో దీని మీనింగ్ ఏంటి? హలో ప్రింట్ చేయడం. ఎన్ని టైమ్స్ ప్రింట్ చేయాలి? ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు 20 టైమ్సా, 100 టైమ్సా, 1000 టైమ్సా, ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్. సో ఇట్స్ ఏంటంటే ఆల్వేస్ ఎన్ష్యూర్ ద కండిషన్ ఈవెన్చువల్లీ బికమ్ ఫాల్స్ టు అవాయిడ్ ఇన్ఫినిట్ లూప్. సో ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫాల్స్ అనే కండిషన్ ఇవ్వకపోతే ఆ ప్రోగ్రామ్ రన్ అవుతున్నది కంటిన్యూస్. ఈ కంటిన్యూస్ లూప్ పడకుండా ఉండాలంటే ఆల్వేస్ ఇక్కడ ఇచ్చి ఏ కండిషన్ అయినా సరే ఒక పర్టికులర్ టైం బ్రేక్ అయ్యేలాగా ఇవ్వాలి. లేదంటే మనకు తెలియదు ఆ ప్రోగ్రామ్ ఎంతసేపు రన్ అవుతుందని. సో దీనికి వైల్ లూప్ పడతాం. సో వైల్ లూప్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ కోడ్కి వచ్చేసాం. ఫస్ట్ కోడ్ ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైల్ లూప్ ఇస్తాను. వైల్ లూప్ ఏంటి? ట్రై ద ప్రోగ్రామ్ అన్నది నాకు 110 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. n ఈక్వల్స్ టు 10 అని ప్రింట్ చేసుకున్నాం. సో వైల్ n ఈక్వల్ టు సో ఫస్ట్ ఇనిషియల్ గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఈ వేరియబుల్ ఎంత? ఇంట్ n ఈక్వల్స్ టు 0. సో n అనేది 0 తీసుకున్నాం. ఇప్పుడు వైల్ స్టేట్మెంట్ రాద్దాం. వైల్ ఫస్ట్ కండిషన్ ఏంటి? n. మనకి ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకున్నాను? ఈక్వల్ 10 టైమ్స్. సో మనం 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు కండిషన్ రాశాను. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు, బ్రేక్ కండిషన్ ఎక్కడ ఇవ్వలేదు.
ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలో ఇవ్వలేదు. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం, ఇది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందో. సో చూసారా ఎన్నిసార్లు ప్రింట్ అయింది, n నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, దీనికి లిమిట్ లేదు, ఇది ఇన్ఫినిటీ లూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు n నాట్ ఈక్వల్ టు n, n అనేది ఎప్పటికీ నాట్ ఈక్వల్ 10. సో n వాల్యూ కూడా మనం ఇంక్రీజ్ చేయాలి ఈవెన్చువల్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు n ఇచ్చాను, ప్రింట్ చేసిన తర్వాత n వాల్యూ పెంచాను, n ఈక్వల్స్ టు n+1. ప్రతిసారి n వాల్యూ ఒకటి ప్లస్ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా మనం 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. చూసారా ఈ కోడ్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది, 10 టైమ్స్ ప్రింట్ అయింది. సో 10 టైమ్స్ ఎలా ప్రింట్ అయింది నీకు ఎలా తెలియాలంటే ఇక్కడ n వాల్యూ కూడా ప్రింట్ ఇద్దాం. సో ఎవ్రీ టైం మనం ప్రింట్ ఇద్దాం. చూడండి 0 1 2 3 4 5 6 7 8 9 10. సో 0 నుంచి 9 వరకు ప్రింట్ అయింది. ఇక్కడ ఏం తెలుస్తుంది, ఇక్కడ 10 టైమ్స్ ప్రింట్ అయింది ఈవెన్చువల్ గా. సో మనకి ఎక్కడ బ్రేక్ అవ్వాలో తెలియదు, ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలని తెలిసినప్పుడు ఈ కండిషన్ మనం ఇక్కడ ఏదైతే కండిషన్ ఇస్తామో అది ఫాల్స్ అయ్యేంత వరకు, అది ఇన్ఫినిటీ లూప్ వరకు వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా. సో ఇది వైల్ లూప్. సో ఇది వైల్ లూప్. ఇంకా వైల్ లూప్ తర్వాత ఫర్ లూప్. ఫర్ లూప్ అసలు ఫర్ లూప్ ఎప్పుడు వాడతాం, ఎందుకు వాడతాం. సో ఫర్ లూప్ ఏంటంటే ఫర్ లూప్ యూజ్ టు నెంబర్ ఆఫ్ ఐటరేషన్ ఈజ్ నోన్. అది ఎన్నిసార్లు ఐటరేట్ అవ్వాలి, ఎన్నిసార్లు రొటేట్ అవ్వాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలిస్తే మనం ఫర్ లూప్ వాడతాం. ఒక ఎగ్జాంపుల్ కోసం ట్రైన్, మనం ఒక ట్రైన్ జర్నీలో ఉన్నాం. సో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే మధ్యలో ట్రైన్ ఎన్నిసార్లు ఎన్ని స్టేషన్స్లో ఆగాలి, ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ స్టాప్ అవ్వాలి. సో ఈ స్టాప్స్ అని మనం ముందే డిసైడ్ చేస్తాం, అప్పుడు ఫర్ లూప్ వాడతాం. సో ఇప్పుడు అర్థమైందా ఫైల్ లూప్కి ఫర్ లూప్కి డిఫరెన్స్. వైల్ లూప్ అంటే ఏంటి, ఎక్కడ ఆగాలో తెలియదు, రొటేట్ అవుతానే ఉంటుంది. ఫర్ లూప్ అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడెక్కడెక్కడ ఆగుతా వెళ్ళాలి. ఈ కండిషన్స్ లో మనం ఫర్ లూప్ వాడతాం. సో ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఫర్ లూప్ రాసి ఇన్స్లైజ్ స్టేట్మెంట్ రాస్తాం. ఇన్స్లైజ్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ మనం ఇన్స్లైజ్ చేయాలి. సో ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఇంట్ అంటే ఇంటిజర్ అని డిక్లేర్ చేస్తాం, ఐకి ఒక వాల్యూ డిక్లేర్ చేస్తాం. ఇంట్ i ఈక్వల్ టు 0 కండిషన్, అది ఎంత వరకు ఉండాలి. సో i అనేది ఎంత వరకు ఉండాలి, i లెస్ దెన్ 10. i అనేది 10 టైమ్స్ వెళ్ళాలి. సో ఇంక్రిమెంట్ ప్రతిసారి ఎంతెంత ఇంక్రిమెంట్ అవ్వాలి. సో i వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, ప్రతిసారి i ప్లస్ ప్లస్. ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయితే చాలు కాబట్టి i ప్లస్ ప్లస్. ఈ కండిషన్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది, ఒక స్టేషన్ అనుకో, బాక్స్ అనుకున్నాం. సో i వాల్యూ ఇప్పుడు 0 ఉంది, i ఇక్కడ ఇనిషియల్ గా 0 దగ్గర ఉంది. సో ప్రతిసారి i వాల్యూ ఎక్కడ 0 దగ్గర ఉంది. సో ఈ బాక్స్ లో పర్టికులర్ ఏముందో చెక్ చేస్తుంది ఫర్ లూప్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది, i లెస్ దెన్ కాదు కానీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ బయటకు వచ్చింది. తర్వాత i వాల్యూ ఏంటి ఇంక్రీజ్ అవుతుంది, i+1. i వాల్యూ అయితే 1 అయింది. సో 1 ఎవ్రీ టైం ఇలా 2 3 4 అంటిల్ 9 వరకు ఈ బాక్స్ లో అప్డేట్ అవుతూ వెళ్తుంది i వాల్యూ, i+++ ఇలా అప్డేట్ అవుతూ ఒక్కొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతూ చెక్ చేసుకుంటూ వెరిఫై చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది ఫర్ లూప్. ఈ కండిషన్స్ లో మనం ఫర్ లూప్ వాడతాం. సో ఒకసారి దీని గురించి ప్రోగ్రామింగ్ చెక్ చేద్దాం. దీని ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ప్రోగ్రామింగ్ వచ్చేస్తే ఇప్పుడు సేమ్ ఇదే స్టేట్మెంట్ ని మనం ఫర్ లూప్ వాడాలి. ఫర్ లూప్ ఏంటి, ఫర్ లూప్ ఎలా వాడతాం, ఫర్ లూప్. సో ఫర్ లూప్ ఏంటి, ఫస్ట్ ఫర్ రాసి ఇన్స్లైజ్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఒక డిక్లేర్ చేయాలి కాబట్టి ఇంట్ i వాల్యూ ఎంత ఇచ్చాను, i వాల్యూ 0 ఇచ్చాను, నేను 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. i వాల్యూ 0 నుంచి i వాల్యూ ఎంత, లిమిట్ ఎంత. సో నేను 10 బాక్సెస్ చెక్ చేయాలి, 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కిందది. i లెస్ దెన్ 10 ఇచ్చాను. తర్వాత i వాల్యూ ప్రతిసారి ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, 1 వాల్యూ. సో ఇంక్రిమెంట్ ఇచ్చేసాను. సో సేమ్ స్టేట్మెంటే. సో ప్రతిసారి n వాల్యూ అప్డేట్ అవుతుంది. సో సేమ్ ఇదే ప్రింట్ మళ్ళీ వచ్చుద్దా రాదా. సో ఇప్పుడు i వాల్యూ నేను 1 తీసుకున్నాను, ఇందాక 0 తీసుకున్నాను కదా, ఇప్పుడు 1 తీసుకుంటా కన్ఫ్యూజ్ అవ్వకుండా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాకు ఇప్పుడు 9 వద్దు 10 కావాలి, 1 నుంచి 10 కావాలి. సో ఇప్పుడు ప్రింట్ చేస్తాను, ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చిందా, ఈ అవుట్పుట్ వచ్చిందా. ఈ అవుట్పుట్ ఏంటి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఒకటే స్టేట్మెంట్ ని నెంబర్ మారుతా 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ వాడాం. సో ఫర్ లూప్ ఎందుకు వాడతాం, వైల్ లూప్ ఎందుకు వాడతాం తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సో ఒక ఎగ్జాంపుల్ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, డిపార్చర్ టైం ఎంత, ఆ ప్రాసెస్
ఎన్ని స్టాప్స్ ఉన్నాయి 1 2 3 ఎండింగ్ అయ్యేంత వరకు ఎన్ని స్టాప్స్ ఉన్నాయి ఇవంతా డిక్లేర్ చేసి ఫర్ లూప్. సో ఫర్ ఈచ్ లూప్. సో ఫర్ ఈచ్ లూప్ అంటే ఏంటంటే ఫర్ ఈచ్ లూప్ యూజ్ ఇట్ విత్ అరేస్ ఆర్ కలెక్షన్స్. నెక్స్ట్ టాపిక్స్ లో మనం అరేస్ గురించి మాట్లాడతాం, అరేస్ నుంచి కలెక్షన్స్ గురించి నెక్స్ట్ కాన్సెప్ట్ అక్కడ మనకి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫర్ ఈచ్ లూప్ ఎందుకు వాడతాం సింటాక్స్ అనేది మాత్రం చెక్ చేద్దాం. ఫర్ ఈచ్ లూప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక ఫర్ లూప్ లో మనం ప్రతిసారి ఇండెక్స్ వాల్యూ నుంచి వెళ్ళాం 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా ఐ వాల్యూని ఫస్ట్ ఇన్స్టలేట్ చేస్తాం ఫర్ లూప్ లో వైల్ లూప్ లో. సో ఫర్ ఈచ్ లూప్ అంటే అలా ఐ వాల్యూని ఇన్స్టలేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బాక్స్ లోకి ఎంటర్ అయ్యి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో ఎండ్ వరకు అదే ట్రావెల్ అవుతుంది వితౌట్ ఇండెక్సెస్ నెంబర్స్. సో దీని ఒక సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫర్ ఈచ్ లూప్ లో ఫర్ రాసి ఇక్కడ డేటా టైప్ రాస్తాం ఇంటా. సో వేరియబుల్ ఒక న్యూ వేరియబుల్ అసైన్ చేద్దాం ఐ ఈక్వల్స్ టు ఒక కలెక్షన్, ఒక అరే ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, అరే అనే కాన్సెప్ట్ కొంచెం తెలిసిన తర్వాత దీనికి ఎందుకు యూజ్ చేస్తానో అర్థమవుతుంది. సో ఈ ఫర్ ఈచ్ లూప్ నెక్స్ట్ టాపిక్ లో చూద్దాం. ఫస్ట్ జస్ట్ సింటాక్స్ మాత్రం చూద్దాం. సో ఇక్కడ అరే ఒక నేమ్, సో అరే ఒక నేమ్ ఇచ్చేసి ఆ అరే నుంచి మనం ఏదైతే యాక్సెస్ చేద్దామో, ఏదైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ ఒక స్టేట్మెంట్ ఇటు మధ్యలో కోడ్ రాస్తాం. సో ఈ కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఫర్ ఈచ్ లూప్ ఎందుకు యూజ్ చేస్తుంది? ఫర్ ఈచ్ లూప్ యూజ్డ్ ఫర్ రీడబిలిటీ వెన్ వర్కింగ్ విత్ కలెక్షన్స్ ఆర్ అరేస్. అరేస్ నుంచి కానీ కలెక్షన్స్ గురించి కానీ వర్క్ చేసేటప్పుడు మనకి ఫర్ ఈచ్ లూప్ చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ డిఎస్ఏ గురించి ఆల్గరిథమ్స్ లో కలెక్షన్స్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. అక్కడ మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే టేబుల్స్ ప్రింట్ చేయాలి. సో మల్టిపుల్స్ యూస్ఫుల్ ఫర్ జనరేటింగ్ మల్టిపుల్ టేబుల్స్ ఇన్ ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు మనము ఒక టేబుల్ ప్రింట్ చేయాలి. ఒక టూ టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ 2 to 10 టేబుల్స్ లైక్ 2 1 2 2 2 అప్ టు 10 వరకు నువ్వు ప్రింట్ చేయాలి ఆటోమేటిక్ గా ఫర్ ఈచ్ లూప్స్. సో మీకు ఈ వీడియో అర్థమైనట్టయితే ఒకసారి పాజ్ చేసి లాజిక్ ని థింక్ చేయండి, లేదంటే నేను ఆన్సర్ కూడా చూపిస్తాను. ఓకే, ట్రై చేస్తారా అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రింట్ ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 టేబుల్ ప్రింట్ చేయాలి. 5 టేబుల్ ప్రింట్ చేయాలంటే ఫర్ ఈచ్ లూప్ ఫర్ లూప్ లో రాస్తాం. ఫర్ లూప్ లో ఏంటి ఇనిషియల్ గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, 5 టేబుల్ మల్టిపుల్స్ ని 1 నుంచి 10 వరకు కావాలి. సో 5 1s ఎంత అవుద్ది, 5 2s ఎంత అవుద్ది, 5 3s ఎంత అవుద్ది అని ఫస్ట్ ఏం రాస్తాం, ఇనిషియల్ గా i ఈక్వల్ టు 1 అనేది డిక్లేర్ చేసి i లెస్ దెన్ 10, i ప్లస్ ప్లస్ ప్లస్. మనం ఏం ప్రింట్ చేయాలి, మళ్ళీ n వాల్యూ ప్రింట్ చేయాలి, మధ్యలో ఇంటూ ఈ ఫార్మాట్ లో ప్రింట్ చేయాలి. సో దీని ఒక అవుట్పుట్ నేను ఒకసారి కోడ్ లో కొంచెం చూపిస్తాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇప్పుడు ఇది ప్రోగ్రామ్. సో మనం ఇక్కడ డిక్లేర్ తీసేద్దాం మొత్తం. సో మొత్తం తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రాద్దాం. సో ఫర్ లూప్. సో మనకి ఏ టేబుల్ కావాలి, సో నేను 2 టేబుల్ ప్రింట్ చేద్దాం అనుకున్నా, మీకు ఏది నచ్చితే తీసుకోండి. i ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు 2 టేబుల్. సో ఇప్పుడు ఫర్ లూప్. సో ఫస్ట్ మనకు టేబుల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి. సో 1 తీసుకున్నాం ఇంటూ i ఈక్వల్స్ టు 1. మనం ఎంతవరకు కావాలి, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కంపారేటర్స్ వాడుతున్నాం, మనకు 10 వరకు కావాలి కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాం. సో i ప్రతిసారి ఇంక్రిమెంట్ ఎంత, i వాల్యూ 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటి, సిస్టమ్ డాట్ ప్రింట్ డాట్ అవుట్లైన్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 5 టేబుల్ కావాలి. సో ఫస్ట్ ఏంటి, మనం ఏ ఫార్మాట్ లో ఉండాలి. సో ఇక్కడ మనకి ఏ ఫార్మాట్ రావాలి, అసలు ఇక్కడ కామెంట్ రాద్దాం. మనకి ఏ ఫార్మాట్ లో కావాలి, 2 ఇంటూ 2 ఈక్వల్స్ టు 4. సో నాకు ఈ ఫార్మాట్ లో కావాలి వాల్యూ. సో ఈ వాల్యూని మనం ఎలా ప్రింట్ చేయాలి. సో ఇక్కడికి నాకు ఆ ఫార్మాట్ లో రావాలి కాబట్టి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏంటి, n వాల్యూ ప్రింట్ అవ్వాలి. n వాల్యూ ఎంత, మా ఏ మల్టిపుల్ అయితే ఆ వాల్యూ. ఫస్ట్ n ఇచ్చేసాను, n ప్లస్. ఇక్కడ మనకి ఇంకా ఏం ప్రింట్ అవ్వాలి, వాల్యూ ఒక స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి. స్ట్రింగ్ ఏంటి, x. మల్టిప్లికేషన్ మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఇచ్చాను. తర్వాత ఇంకా ఏం కావాలి, నెక్స్ట్ ఇంకొక వాల్యూ. ఇప్పుడు i వాల్యూ ప్రతిసారి మల్టిపుల్ ఎంత ఇంక్రిమెంట్ అవుతుందో అక్కడ ప్రింట్ అవ్వాలి. సో i ఇచ్చాను ప్లస్ ఈక్వల్స్ టు ఇంకేం కావాలి, ప్రింట్ అయిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ రావాలి మధ్యలో. సో సింబల్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మనం బ్రాకెట్ ఎందుకు ఇస్తున్నానంటే రెండు మల్టిపుల్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో n ఇంటూ i. సో ఇది మన ప్రోగ్రామ్. సో ఇది రన్ చేద్దాం. రన్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. సో ఇప్పుడు 2 టేబుల్ 1 ప్రింట్ అయింది, 2 1 2 2 2 4 2 3 6. సో ఈ మల్టిపుల్ మొత్తం ప్రింట్ అయింది. సో ఇప్పుడు 2 టేబుల్ కాదు మనకు, ఇప్పుడు మనం 2 టేబుల్ అవసరం లేదు, నీకు 5 టేబుల్ కావాలి. జస్ట్ ఇక్కడ ఒక 5 మాత్రం మారిస్తే 5 టేబుల్ ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకు లూప్స్ వాడతాం.
ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ. సో ఈ మల్టిపుల్ మొత్తం మనం ఒకటే కోడ్ రాసి ఏ టేబుల్కైనా ఒకటే కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫర్ లూప్ వాడతాం. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఫర్ లూప్ వాడాము. సో ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్. సో ఇంతవరకు మనం లూప్స్ వాడాం. సో ఇప్పటివరకు మనకైతే లూప్స్ వాడాం, కానీ లూప్స్లో బ్రేక్ స్టేట్మెంట్స్ అని వాడతాం. సో బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే యూజ్ టు ఎగ్జిక్యూట్ లూప్ ప్రీమెచ్యూర్లీ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆన్సర్ దొరికేసింది సెకండ్ లూప్లోనే, సెకండ్ బాక్స్లో నీకు ఆన్సర్ దొరికేసింది. నీకు 5 టేబుల్ వరకే చాలు, 5 మల్టిపుల్ వరకే చాలు. ఇప్పుడు టేబుల్స్ రాస్తాం, 2 to 10 రాస్తాం, 2 1 2 2 2 5 మల్టిపుల్స్ రాస్తాం. నాకు 5 చాలు, 10 వద్దు. సో 5 వరకు రాసి తర్వాత బ్రేక్ అయిపోవాలి. సో ఈ కండిషన్స్లో మనం ఫైల్ లూప్ వాడతాం, బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. సో బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ ఫుల్గా రన్ అవ్వకుండా మధ్యలో నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ బ్రేక్ ఇచ్చేయాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే మనం 2 మల్టిపుల్స్ రాస్తాం, ఇందాక 2 నుంచి 10 వరకు మల్టిపుల్స్ రాస్తాం. సో నాకు 2 నుంచి 10 వరకు అవసరం లేదు, నాకు 5 చాలు. 2 1 2 2 2 2 1 2 2 2 2 1 2 2 2 4 2 3 6 అప్ టు 5 వరకు మాత్రమే చాలు, నాకు అప్ టు 10 అవసరం లేదు. ఈ కండిషన్స్ లో మనం బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. సో అది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం ఒకసారి కోడ్ లో. సో ఒక బ్రేక్ ఏంటంటే ఐ వాల్యూ 3 స్టేట్మెంట్, ఐ వాల్యూ 5 వచ్చిన తర్వాత బ్రేక్ ఇచ్చేసాను. ఈ స్టేట్మెంట్ ఇలా బ్రేక్ ఇచ్చేసాను. సో ఒక కండిషన్ ని, ఒక పర్టికులర్ కండిషన్ వచ్చిన తర్వాత బ్రేక్ చేసుకోవడానికి కోసం మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో ఇది ఒకసారి ప్రోగ్రామింగ్ లో కొంచెం చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం 5 టేబుల్ రాస్తాం. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇప్పుడు నాకు 10 మల్టిపుల్స్ వద్దు, 5 మల్టిపుల్స్ చాలు. సో ఇప్పుడు నేను ఏం రాస్తాను అంటే బ్రేక్ కండిషన్ రాస్తాను. ఇఫ్ i ఈక్వల్ టు 5. సో ఇప్పుడు నేనేం చేశాను సింపుల్గా ఇక్కడ నేనేం చేశాను, ఈ కండిషన్స్ లో ఐ వాల్యూ ఎప్పుడైతే 5 అని ఈక్వల్ అవుతుందో అప్పుడు బ్రేక్ చేయమని, అంటే ఐ 5 అయితే ఇక్కడ బ్రేక్ చేయమని, అంటే ఈ వాల్యూస్ మాత్రం ప్రింట్ చేయమని, ఐకి ముందు 5కి ముందున్న వాల్యూస్ మాత్రం ప్రింట్ చేయమని. సో రన్ చేద్దాం. సో వచ్చిందా 4 5 10 15 20. సో 4 మల్టిపుల్స్ మాత్రం నాకు కావాలి. సో అదే ఇప్పుడు 6 ఇస్తే అప్ టు 5 మల్టిపుల్స్ మాత్రం వస్తాయి. వచ్చాయా? ఇది బ్రేక్ ఒక యూజ్. సో నెక్స్ట్ ఏంటి బ్రేక్ తర్వాత? ఇప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మల్టిపుల్స్ రాస్తాం, నాకు 5 నెంబర్ వద్దు, మల్టిపుల్ 5 వద్దు, 2 5s అవసరం లేదు. ఆ ఒక్క వాల్యూ మాత్రం స్కిప్ చేయాలి. అన్ని ప్రింట్ అవ్వాలి కానీ ఆ వాల్యూ మాత్రం ప్రింట్ అవ్వకూడదు. కొంచెం బ్రేక్ లాగా మాకు, కానీ ఇది సేమ్ బ్రేక్ లాగే, బట్ బ్రేక్ ఏంటంటే అక్కడికి ప్రోగ్రామ్ ఎండ్ చేసి వెళ్ళిపోతుంది. కంటిన్యూ ఏం చేస్తానంటే అక్కడ వరకు బ్రేక్ చేసి అండ్ రిమైనింగ్ మళ్ళీ ఫస్ట్ వస్తుంది. ఓకేనా? మాత్రం స్కిప్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు బ్రేక్ ఇచ్చాను కదా, ఇదే స్టేట్మెంట్ లో కంటిన్యూ ఇద్దాం, బ్రేక్ తీసేసి. సో కంటిన్యూ ఇచ్చిన ఇక్కడ 6 ఐ వాల్యూ 6 అయినప్పుడు కంటిన్యూ చేయాలన్నా. ఇక్కడ మనం బాగా గమనిస్తే 5 టేబుల్లో 5 1s ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, బట్ 6 వాల్యూ లేదు. 6 అనే వాల్యూ లేదు. ఐ వాల్యూ 6 కి ఈక్వల్ అయినప్పుడు ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అదొక్క వాల్యూ స్కిప్ అయ్యి నెక్స్ట్ వాల్యూ నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ కండిషన్స్ లో మనం స్కిప్ చేస్తాం. ఇప్పుడు 3 అనే వాల్యూ మాత్రం స్కిప్ అవ్వదు. సో దీని ఒక అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఏం చేసాం, ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఐ వాల్యూ 1 నుంచి i less than 5 వరకు ప్రింట్ చేయమన్నాడు. 1 2 3 ఐ వాల్యూ 3 అయినప్పుడు స్కిప్ అవ్వాలి. 4 5. సో 1 వచ్చింది, 2 వచ్చింది, డైరెక్ట్ 4కి వెళ్ళిపోయింది. ఈ వాల్యూని మాత్రం స్కిప్ చేసింది. దీని ఒక మీనింగ్. ఇది కంటిన్యూ స్టేట్మెంట్ యొక్క వాల్యూ. అండ్ నెస్టెడ్ లూప్స్ అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్ లో ఇంకో బాక్స్ ఉండడం. సో ఇది ఒక లూప్ అయితే దీని లోపల ఇంకో లూప్. ఒక వాచ్ లో ఫస్ట్ ఫుల్ హ్యాండ్ సర్కిల్, హాఫ్ హ్యాండ్ సర్కిల్, మినిట్ హ్యాండ్ సర్కిల్ 3 ఉంటాయి. సో ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉండడాన్ని నెస్టెడ్ లూప్స్ అంటాం. దీనికి కోడ్ ఏంటంటే ఒక స్టార్ ప్రింటింగ్. మనం ఒక స్టార్ ప్రింట్ చేయాలి. స్టార్ 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 స్టార్. సో ఇలా 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలన్నప్పుడు ఎలా? సో ఇలాంటి ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ప్రింట్ చేద్దాం చూద్దాం. ఇది ఒక ప్రింటింగ్ లాజిక్స్. ఇవి ఎలా ప్రింట్ చేయాలో చెక్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనకి ఏం చేద్దాం, ఇక్కడ ఉన్న డేటా మొత్తం తీసేసి న్యూగా చూద్దాం. ఫస్ట్ ఒక ఫర్ లూప్ రాద్దాం. ఇప్పుడు మనకి ఏం చేయాలి, స్టార్ ప్రింటింగ్ కావాలి. 3x3 మ్యాట్రిక్స్ లో ఉండాలి. సో 3x3 మ్యాట్రిక్స్ కావాలంటే ఫస్ట్ int i equal to 0, i less than or equal to 3, i plus plus. సో ఫస్ట్ ఒక లూప్ రాసాం. ఇప్పుడు ఇంకో లూప్. ఇక్కడ ఇంకో లూప్ రాసేటప్పుడు పైన ఐ వాల్యూ ఐ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు వేరే వేరియబుల్ ఉండాలి. 2 i ఇచ్చాను కన్ఫ్యూజ్ అవుతుంది ప్రోగ్రామ్. సో j ఈక్వల్ టు
ఇంటూ జే ఈక్వల్ టు 0. సేమ్ అక్కడ ఎలా ఫార్మేట్ ఇచ్చాం సేమ్ అదే ఫార్మేట్. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 జే ప్లస్ ప్లస్. ఇవి రెండు ప్రింట్ అయిపోయి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి, స్టార్ ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో దీని ఒక అవుట్పుట్ ఎలా వస్తుంది, 3/3 మ్యాట్రిక్స్ లో స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రింట్ స్టార్ ప్రింట్ అయింది, బట్ కిందికి ప్రింట్ అయింది. మనకి కిందికి అవసరం లేదు. ఎందుకు ప్రింట్ అయింది, సో ఎవ్రీ టైం ఇక్కడ స్టేట్మెంట్ బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ ఎందుకు ప్రింట్ అయింది తెలుసా, మనం ప్రింట్ లైన్ యూస్ చేసాం. మనం ప్రింట్ లైన్ యూస్ చేయకూడదు. ప్రింట్ లైన్ అంటే ఎవ్రీ టైం అది నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వమని. సో ఇక్కడ ప్రింట్ లైన్ తీసేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఒక 3 ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వాలంటే ఎలా చేయాలి, ఇప్పుడు ప్రింట్ లైన్ రావాలి, మళ్ళీ ప్రింట్ లైన్ రావాలి. సో ఇప్పుడు ఏంటి, 3/3 మ్యాట్రిక్స్ లో నాకు ఫామ్ అవ్వాలి. అయిందా, సో 4/4 వచ్చింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాము ఇక్కడ. సో ఇప్పుడు లెస్ దెన్ 3 ఇద్దాం. సో ఇప్పుడు ప్రింట్ అయిందా 3/3 మ్యాట్రిక్స్ లాగా. సో 3 స్టార్స్ ఉన్నాయి, కింద 3 రోస్ ఉన్నాయి. 3 రోస్ 3 కాలమ్స్. ఇది రో వాల్యూ, ఇది కాలం వాల్యూ. సో ఇది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది కిందికి, అప్ అండ్ డౌన్. సో ఇప్పుడు మనకి ప్రింటింగ్ వాల్యూ తెలిసింది. సో ఇప్పుడు స్క్వేర్స్ ప్రింట్ చేయాలి. సేమ్ ఇందాకలాగే ఇది స్క్వేర్, 3/3 ఆల్సో స్క్వేర్, 4/4 ఇది 4/4 ఫార్మాట్. మీరు ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ట్రయాంగిల్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, మనకి ట్రయాంగిల్ ఈ షేప్ లో ఉంటుంది. సో మనకి ఎలా ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ ఒక స్టార్, తర్వాత 2 స్టార్స్, తర్వాత 3 స్టార్స్. నాకు ఈ ఫార్మాట్ లో రావాలి ట్రయాంగిల్. సో మనం ట్రయాంగిల్ ప్రింట్ చేయాలి. ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలి, ట్రయాంగిల్ ఏనా, ఇది ట్రయాంగిల్ ఏనా, ఇది ట్రయాంగిల్ ఏనా. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఏదో ఒక ట్రయాంగిల్ ఫార్మాట్ లో రావాలి. ఎలా ఫామ్ అవ్వాలి, ఫస్ట్ ఒకటి రావాలి, ఒక స్టార్, సెకండ్ 2 స్టార్స్, నెక్స్ట్ 3 స్టార్స్. సో ఇది ట్రయాంగిల్ ఫార్మాట్ లో రావాలి. నాకు స్టార్ ప్రింట్ అవ్వాలి, ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి. ఇది ఎలా. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు మనకు లాజిక్ థింక్ చేయాలి. ఫస్ట్ ఏం కావాలి, ఫస్ట్ లైన్ లో మనకు ఒక స్టారే ప్రింట్ అవ్వాలి. సెకండ్ లైన్ లో 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. థర్డ్ లైన్ లో 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మీరు ఎక్కడైనా ఇక్కడ ఏదైనా లాజిక్ ఏమైనా గమనిస్తున్నాను. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా లాజిక్ ఏంటంటే, ఫస్ట్ లైన్ స్టార్, ఒక లైన్ ఒక స్టార్, సెకండ్ లైన్ 2 స్టార్స్. సో ఎవ్రీ లైన్ కి స్టార్ ఒకటి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం కూడా లాజిక్ ఏం చేయాలంటే, ఫస్ట్ రో ఇచ్చేసి తర్వాత ఎవ్రీ రో ఈక్వల్ టు కాలమ్ నెంబర్. రో వచ్చే కొద్ది కాలమ్స్ అన్ని పెరుగుతాయి. సో ఫస్ట్ రోలో ఒక కాలమ్ ఉంది, సెకండ్ రోలో 2 కాలమ్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి. సో రో నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, కాలమ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎనీ టైమ్స్ ప్రింట్ అవ్వాలి, అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కోడ్ లో మనం ఎక్కడ చేంజ్ చేయాలి. సో ఇప్పుడు కోడ్ ఉంది. సో n వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు. సో 3 రోస్, కాలమ్స్ ఎన్ని, 0 నుంచి 3. ఇది రో, ఇది కాలం. జే వాల్యూ ఏంటి, కాలం కాబట్టి 3 రోస్. నాకు ఫస్ట్ కాలం వాల్యూ ఎన్ని ప్రింట్ అవ్వాలి, 1 ప్రింట్ అయితే చాలు. సో ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ వాల్యూ 0 కాబట్టి ఒక్కసారి ఉండాలి, ప్రింట్ అవ్వాలి. సెకండ్ టైం వేరేది ప్రింట్ అవ్వాలి. సో ఐ వాల్యూతో పాటు మనం ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చాను చూడండి. సో జస్ట్ ఐ వాల్యూ ఒక్కటే చేంజ్ చేయడం వల్ల స్టార్ ప్యాటర్న్ ప్రింట్ అయింది. ఓకేనా, ఇక్కడ మనం లాజిక్ యూస్ చేస్తాం. ఇక్కడ జస్ట్ ఐ వాల్యూని ఇంక్రీజ్ చేయడం వల్ల మనం ఇంక్రీజ్ చేస్తాం. సో సిమిలర్ గా ఇది ఒక కోడ్ చూడండి. ఐ వాల్యూ ఏంటి, ఐ వాల్యూని జేకి ఈక్వల్ చేసినప్పుడు స్టార్ వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ వేద్దాం. సో ఇప్పుడు ట్రయాంగిల్ మనం రివర్స్ లో ప్రింట్ చేయాలి. మనం ఇలా ప్రింట్ చేసాం దాకా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇలా ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఇలా ఎలా ప్రింట్ చేయాలి, ఫస్ట్ 3 రోస్ ఉన్నాయి, 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 3 స్టార్స్. ఇప్పుడు 3 స్టార్స్ మనం ప్రింట్ చేయాలి. సో దీన్ని ఎలా ప్రింట్ చేయాలి, ఫస్ట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఐడెంటిఫై చేయగలరా. సో ఇప్పుడు ఇక్కడైనా లాజిక్ ఏమైనా గుర్తొస్తుందా. సో ఫస్ట్ ఏంటి, రో నెంబర్, 3 రోస్ ఉన్నాయి. సో రో నెంబర్ రివర్స్ లో ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో ఇదే లాజిక్ ని మనం రివర్స్ లో ప్రింట్ అవ్వాలంటే ఏం చేద్దాం, ఇక్కడ ప్రోగ్రామ్ లో కోడ్ రివర్స్ ఇద్దాం. సో ఐ వాల్యూ ఫస్ట్ 3 తో స్టార్ట్ అవ్వాలి. ఐ వాల్యూ ఇనిషియల్ గా 3 ఉండాలి. సో గ్రేటర్ దెన్ 0. ఐ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే అది కంటిన్యూ అవ్వాలి. ఐ వాల్యూ ఎవ్రీ టైం డిగ్రీస్ అవ్వాలి.
మైనస్ మైనస్. సో సేమ్ అంతే. ఇప్పుడు ఐ వాల్యూ మాత్రం ఇంక్రీజ్ చేస్తాం. చూసారా, ఫస్ట్ ఏంటి, ఇప్పుడు ట్రయాంగిల్ రివర్స్లో ఇన్వర్స్లో ప్రింట్ అయిందా, ఫస్ట్ దాంట్లో 4 వచ్చాయి, తర్వాత 3, తర్వాత 2, ఇలా రివర్స్లో ప్రింట్ అయిందా. ఈ లాజిక్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ప్రాక్టీస్. సో ఇప్పుడు కోడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 నుంచి స్టార్ట్ ఇచ్చాం, 5 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇనిషియల్గా ఐ వాల్యూ అంతా జే వాల్యూ 0 తీసుకున్నాం, 0 నుంచి ఎన్ని ప్రింట్ అవ్వాలి తీసుకున్నాం అంటే ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 5, 1 2 3 4 5. నెక్స్ట్ వాల్యూ ఎంత తగ్గించాలి, 1 2 3 4, 1 2 3, 1 2 1. సో ఇలా ఎవ్రీ టైం మనం ఇంక్రీజ్ చేస్తూ రావాలి. దీన్ని ఇన్వర్స్ ట్రయాంగిల్ అంటాం. సో ఇప్పుడు మీరు హోంవర్క్, ఇప్పుడు పిరమిడ్, నెక్స్ట్ ప్రాబ్లం పిరమిడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం పిరమిడ్. సో మనకు ఈ పిరమిడ్ షేప్ లో మనకు ట్రయాంగిల్స్ రావాలి. సో ఈ స్టేట్మెంట్ లో ఈ షేప్ లో రావాలి. సో పిరమిడ్ ఏంటంటే మిడిల్లో రావాలి, ట్రయాంగిల్ అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఇలా రావాలి. సో దీనికి ఏం లాజిక్, సో ఎవ్రీ టైం దీని స్టార్ ప్రింట్ ఏం ఇస్తాం, 3 ప్రింట్ ఇస్తాం, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఫస్ట్ లైన్లో 1 ఉంది, సెకండ్ లైన్లో 2 ఉంది, థర్డ్ లైన్లో 3 ఉంది, థర్డ్ లైన్ 4 ఉంది. ఇక్కడ స్పేసెస్ కున్న ఈ ప్రాబ్లంకి మనం స్పేసెస్, ఇది ముందు ప్రాబ్లంలో కాదు, ఇది కొంచెం డిఫరెంట్. ఈ ప్రాబ్లంలో ఏంటంటే 1 2 3 4. సో ఇక్కడ స్పేసెస్ కొని చూస్తాం, ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఖాళీ ఉన్నాయి, 1 2 3 4. సో ఇక్కడ మీకు ఏం లాజిక్ గుర్తొస్తుందా, ఈ పిరమిడ్ షేప్స్ లో ఫస్ట్ ఏమున్నాయి, స్పేస్, ఖాళీ స్పేస్ ఎన్ని, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 ఉన్నాయి. మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి లాస్ట్ దాంట్లో, 1 2 3 4 5 6, 1 2 3 4 5, 1 2 3. సో ఇక్కడ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఫస్ట్ 1 3 5 7, 3 2 1. సో మనం ఒకవేళ స్టార్ ప్రింటింగ్ చేయాలంటే 3/3 చేయాలంటే 1 2 3 4 రోస్, 4 రోస్లో మనం ప్రింట్ చేయాలంటే మనకి ఎన్ని స్టార్స్ రావాలి, 4th లైన్లో 7 ఉండాలి. అండ్ రివర్స్లో ఎన్ని ఉండాలి, ఎన్ని స్పేసెస్ ఉండాలి, 3 ఉండాలి. సో 7కి 4కి 3కి లాజిక్ ఉందా, 7 - 4 = 3, కరెక్టేనా. సో ఈ లాజిక్ని మనం అక్వైర్ చేయాలి. సో ఈ వాల్యూస్ని మనం ఎలా మేనేజ్ చేయాలన్నదే ఈ కోర్సులో ఏంటంటే ఇప్పుడు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ రివర్స్ ఏ నెంబర్, ఒక నెంబర్ని రివర్స్ చేయాలి. ఇవి హోంవర్క్స్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఏ డిజిట్స్. ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఈ 4 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సొల్యూషన్స్ని ఇస్తాను. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ రివర్స్ ఏ నెంబర్, ఒక నెంబర్ని ప్రింట్ చేయాలి మనం, దానికి ఒక లాజిక్ రాయాలి. ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్ ఉంది అనుకోండి 9 8 7 6 అనుకోండి, ఈ ఒక ప్రతి నెంబర్ యొక్క సమ్ని ప్రింట్ చేయాలి మనం. సో నెక్స్ట్ డైమండ్ షేప్లో ప్యాటర్న్ ప్రింట్ చేయాలి. డైమండ్ షేప్ ఎలా ఉంటుంది, స్టార్. సో ఈ షేప్లో మనం స్టార్స్ ప్రింట్ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, 4th ప్రోగ్రామ్, ఫైండ్ ఏ నెంబర్ టు ఫైండ్ ఏ నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి, ప్రింట్ చేయాలి. ఈ నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుందా కాదా అన్నది. సో ఈ 4 ప్రాబ్లమ్స్ మీ హోంవర్క్. సో ఇవాళ వీడియోలో ఇంతవరకు.